అవతల వాళ్ళ సాలరీ తెలుసుకోవాలని మీకుంటుంది, నాకుంటుంది, అందరికీ ఉంటది గదా! అతను ఎంత ఎర్న్ జేస్తున్నారు, ఇతను ఎంత ఎర్న్ జేస్తున్నారని జెప్పేసి. అండ్ ఒక వినికిడి ఉంటుంది. అమ్మాయి వాయిస్ అడగకూడదు అండ్ అబ్బాయి సాలరీ ఎక్సైట్‌మెంట్ చెప్పకూడదు, క్రియేట్ అడగకూడదని చేద్దామని జెప్పేసి ఉంటుంది కదా! సో, ఆ ఆ కాన్సెప్ట్‌లోని కాన్సెప్ట్‌లో నేను ట్రై చేద్దామని డిసైడ్ చాలా మంది అయిపోయాను. సో, వీడియోస్ చూసాను అందరిని నేను. కాంటాక్ట్ చేసిన. బట్ ఎస్పెషల్లీ నా జీతం ఎంత, నేనైతే నా జీతం అంత అని ట్రూత్‌ఫుల్‌గా జెప్పేసి ఏదో ఎస్పెషల్లీ హైపోథెటికల్ ఇండియాలో సిట్యుయేషన్ తీసుకొని, ఈ నా టైప్ ఆఫ్ సాలరీ వీడియోస్ ఇంత అని మాక్సిమం మీ ఉండవు. సాలరీ ఇంత వెస్టర్న్ అయితే కంట్రీస్ వాళ్ళే ఇలాంటివి ఇంతొస్తుంది, క్రియేట్ ఇంత చేస్తారు. టాక్స్ కట్ ఓకే అవుతాయి. అని జెప్పేసి ఒక నైస్ వెబ్‌సైట్ ఒకటి క్రియేట్ చేసేసి లేకపోతే సాలరీ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి, ఓహ్! ఇంతైతే ఇంతొస్తది. మీరు ఈ ప్రావిన్స్‌లో ఉంటే ఇంత పర్సెంటేజ్ అవన్నీ చెప్పను. హైపోథెటికల్ సిట్యుయేషన్స్ కాదు. మన కథలు చెప్పుకునేది స ఛానల్ ఇది. నా ట్రూ స్టోరీసే జెప్తా. రియలిస్టిక్‌గా, హానెస్ట్‌గా ఎంతైతే వస్తుందో అదే జెప్తా. అండ్ దానికంటే ముందు అసలు ఇంతకుముందు ఇండియాలో ఉండేటప్పుడు ఎంత ఎర్న్ చేశానో అంత పొటెన్షియల్ ఆహ్, వదిలేసుకొని ఇక్కడికి ఎందుకొచ్చాను. అలా ఆ డాట్స్ కనెక్ట్ చేసుకొని ఈరోజు చెప్పేసుకుందాం, మాట్లాడేసుకుందాం. హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు గరడ్ మేపుల్. నా పేరు గౌతమ్. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్లయితే మీకు వీడియో అంతా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఫాలో అవ్వాలి. ఓకే. మోర్ కంటెంట్ చూద్దాం. ఇంట్రెస్టింగ్‌గా వస్తదేమో అని జెప్పి ఓకే. ఏమైనా క్యూరియాసిటీ డెవలప్ అయితే అలా ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలిగితే ఒక బూస్ట్, ఒక ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. సో, టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో, ఇండియాలో నేను ఉండేటప్పుడు ఆల్‌మోస్ట్ ఇండియాలో 14 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎగ్జాక్ట్‌గా 2 ఇయర్స్ ఒక వెంగరేన్ వాట్సన్ కన్సల్టింగ్ ఆర్గనైజేషన్‌లో చేసిన. తర్వాత 12 ఇయర్స్ డెలాయిట్‌లో చేశా. లాస్ట్‌లో అలా ఎదుక్కుంటూ మేనేజర్ వరకుని. అండ్ నేను వచ్చేసరికి నా సాలరీ ఆల్‌మోస్ట్ 20 లాక్స్. అండ్ కోవిడ్ టైమ్ అనమాట. అప్పుడు ఫుల్ పీక్ ఉండే. రిటైన్ చేయడానికి ట్రై చేసిండ్రు. అవన్నీ చేసిండ్రు అప్పుడు. బాగా టాలెంట్ అక్విజిషన్ వాళ్ళకి ఆ టైంలో ఫుల్ హైప్ ఉంటుండే కదా! ఎక్కువ హైరింగ్ అది అవుతుండే. సో, అప్పుడు బాగా సాలరీస్ అవి బాగా పెంచడం, ఇవ్వడం, ఆ రిటెన్షన్ స్ట్రాటజీస్ ఇంతకుముందు లేనివన్నీ అప్లై చేశారు. అండ్ ఆల్‌మోస్ట్ నేను 12 లాక్స్ బోనస్ వదిలేసుకొని వచ్చేసా. నేను ఉండుంటే వితిన్ 9 మంత్స్, 9-10 మంత్స్‌లో అంత బోనస్ నేను క్యాప్చర్ చేసుకోగలిగే అవకాశం ఉండేది. ఆపర్చునిటీ వదిలేసుకొని మనం ఏదో ఒకటి ట్రై చేద్దాం అనుకున్నాం కదా! సో, ఆ ఆపర్చునిటీని ఎందుకు వదిలేసుకోవాలి? మనీ కోసమే వెయిట్ చేసి తర్వాత మళ్ళీ అర్రే! ఎళ్ళుంటే బావుండేదే అన్న ఒక రిగ్రెట్ లేకుండా ఉండాలి కదా లైఫ్‌లో. ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ట్రై చేయడమే. సో, ఆ కాన్సెప్ట్‌లో మనీ ఎప్పుడైనా వస్తదని జెప్పేసి సరే అని జెప్పేసి దాని వెనక పరిగెట్టకుండా వచ్చేసాను. ఆహ్, వచ్చేసినాక రిగ్రెట్ అయ్యానా అంటే అనిపిస్తది గదా! అంత మనీ వదిలేసుకున్నాక. బట్ అంత రిగ్రెట్ ఏమి అవ్వలేదు. బట్ ఓకే. ఫైన్. వాటెవర్ ఇట్ ఈస్ అని ఉన్న సర్టెనిటీని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళిపోయాను. ఇక్కడికొచ్చినాక ఇప్పుడు నా ఫుల్‌గా చెప్పాలంటే నా సాలరీ ఆల్‌మోస్ట్ $90,000 ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేయడం మనకు అలవాటు కదా! అంటే వచ్చిన కొత్తలో కంపేర్ చేయడం అది. బై డిఫాల్ట్ మైండ్ అలా ట్యూన్ అయిపోతది. ఓకే. $10 అంటే 600 అలాగని చెప్పేసి. బట్ ఎవెన్చువల్లీ మీరు ఉన్న కొద్దీ, మీరు ఖర్చు పెట్టే కొద్దీ ఆ మైండ్ సెట్ మారిపోయి డాలర్స్‌లోనే చూస్తాము. బట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి అవి కన్వర్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఆ కాస్ట్ ఆఫ్ లివింగు, ఆ పర్చేసింగ్ పవరు అవన్నీ వేరేడ్ ఉంటాయి. ఇండియాని, కెనడాని, యూఎస్‌ని వాటన్నిటిని కంపేర్ చేసి ఒకే స్కేల్‌లో చూడలేము. సో, అలా పోనీ కంపేర్ చేసుకుంటే 54,00,000, 55,00,000 వస్తది అటు ఇటుగా. ఇది ఇండియన్ కరెన్సీలో. ఆ 90,000ని కన్వర్ట్ చేస్తే. అంత మన హ్యాండ్ వస్తదా? రాదు. దోచేవాళ్ళుంటారు. దోచేవాళ్ళంటే టాక్సెస్ మనకి ఇష్టం ఉండదు కాబట్టి మనం దోచేవాళ్ళమని అంటాము. బట్ అది గుడ్ థింగ్స్‌కే యూజ్ చేస్తారు. ఇప్పుడు హెల్త్ కేర్ ఫ్రీ ఇక్కడ. ఎడ్యుకేషన్ ఫ్రీ ఇక్కడ అప్పుడు 12థ్ స్టాండర్డ్ వరకు. రోడ్స్ అన్నీ బానే ఉంటాయి. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సోషల్ సర్వీసెస్ ఉంటాయి. చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మన మీద రిటర్న్ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి, మనకి ఆ క్షణానికి అయ్యో! ఎక్కువే తీసేసుకుంటున్నారు అనిపించినా, అది మంచికే వాడతారని మనం అనుకోగలిగితే మన మైండ్ పాజిటివ్‌గా, హ్యాపీగానే ఉంటది. లేదు దోచేస్తున్నారన్న అన్నట్టు అలాగే చూస్తే రోజు బాధపడుతూనే ఉండాల్సుంటది. సో, అందుకని చెప్పి మీరలా అనలైజ్ చేసి, ఎలా వ్యూ చేస్తే అలానే కనబడతది. సో, దాంట్లో 100%లో ఆల్‌మోస్ట్ 21% టాక్స్‌కెళ్ళిపోతది. ఫెడరల్ టాక్స్, ఇన్‌కమ్ టాక్స్, ప్రావిన్షియల్ టాక్స్ కలిపి ఉంటుంది. నీకు 13 నాకు 7% అన్న టైప్‌లో ప్రావిన్స్ అండ్ ఫెడరల్ వాళ్ళు స్ప్లిట్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరి కాన్సెప్ట్స్ వాళ్ళకుంటాయి. ఎవరు
ఫెసిలిటీస్ వాళ్ళు క్రియేట్ చేస్తారు కాబట్టి పాలిసీస్ అవి. కాబట్టి ఈక్వల్‌గా కాకపోయినా పార్షియల్‌గా 70-30 అన్న రేషియోస్‌లో వాళ్ళిద్దరికీ అలా తీసుకెళ్ళిపోతారు. అండ్ ఆ 20% నా కాన్సెప్ట్‌లో చెప్తున్నా న్యూ బ్రన్స్‌విక్‌లో అండ్ ఒంటారియోలో ఉండే వాళ్ళకి 18% ఉండుండొచ్చు. అండ్ వేరే బ్రిటిష్ కొలంబియా అక్కడ ఉండే వాళ్ళకి వేరే పర్సెంటేజ్ ఉంటుండొచ్చు. ఆల్బర్టాలో చాలా తక్కువ 5% తీసుకుంటారు ప్రావిన్షియల్ టాక్స్. మాకెక్కడ 15%. సో ఆ విధంగా చూసుకున్నా ప్రావిన్స్ మారుతది. బట్ నా కాన్సెప్ట్ అయితే న్యూ బ్రన్స్‌విక్‌లో అయితే 21% పే చెక్ నుండి ఇన్‌కమ్ టాక్స్ అని వెళ్ళిపోతది. సో 21% అయిందా? నేను చేసేది గవర్నమెంట్ సెక్టార్‌లో. సో కొన్ని ఆర్గనైజేషన్స్‌లో ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే పెన్షన్ ప్లాన్‌కి. ఆల్రెడీ కెనడా పెన్షన్ ప్లాన్ అంటే ఫెడరల్ వాడి కాన్సెప్ట్ కాబట్టి ఫెడరల్ ఏం చేస్తదంటే ఆ కెనడా పెన్షన్ ప్లాన్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 5.5% బై వీక్లీ పే నుంచి తీసుకెళ్ళిపోతుంది. 5.5 ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను గవర్నమెంట్‌లో చేస్తున్నా కాబట్టి పబ్లిక్ పెన్షన్ ప్లాన్ అని చెప్పేసి వేరే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి ప్రావిన్స్‌లో కూడా అలా ఉంటది. కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా అది ఇస్తారు. వాళ్ళు వేరే పెన్షన్ ప్లాన్‌కి ఆర్గనైజేషన్స్ ఉంటే ఆ ఆర్గనైజేషన్స్ టై అప్ చేసుకొని వాళ్ళు కొలాబరేట్ అయ్యి అది ఉంటది. బై డిఫాల్ట్ ఇది అన్ని గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్ అయినా, ప్రావిన్షియల్ గవర్నమెంట్‌లో అయినా సరే ఆ పర్సెంటేజ్ బై డిఫాల్ట్ లేక ఆ పాలిసీ ఆర్ బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటది. అందులో నాకు కూడా ఉంది. 7.5% నా పే చెక్ నుంచి పోతుంది. అండ్ నా ఎంప్లాయర్ 11.5% కాంట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు కూడా. నేను 7.5 ఇస్తే వాళ్ళు 11.5 ఇస్తారు. ఇది ప్రావిన్షియల్ పెన్షన్ ప్లాన్‌కి. ఫెడరల్ ప్లాన్‌లో కూడాని నేను కాంట్రిబ్యూట్ చేసేది 5.5 అయితే వాళ్ళు కూడా 5.5 కాంట్రిబ్యూట్ చేస్తారు. సో అదంతా అక్యుములేట్ అవుతుంది మన పెన్షన్ ప్లాన్‌లోకి. మనం రిటైర్ అవ్వాలనుకునేటప్పుడు ఆ అమౌంట్ ఆటోమేటిక్‌గా మనకు మంత్లీ వస్తుందన్నమాట. ఈ పెన్షన్ ప్లాన్ ప్రావిన్షియల్‌ది బెనిఫిట్ ఏంటంటే మనకి ఇయర్‌లీ ఇంత కట్టాము అని మనకి ఒక ఇయర్ ఎండ్‌కి ఒక స్టేట్‌మెంట్ వచ్చేస్తది. ఓకే. ఇంత డిడక్ట్ అయింది, ఇంత కాంట్రిబ్యూట్ అయింది పెన్షన్‌లోకి, ఇంత మొత్తం ఇన్ని ఇయర్స్‌లో ఇంత అక్యుములేట్ అయింది అండ్ ఇంత ఇంట్రెస్ట్ ఎర్న్ చేసిందని ఒక స్టేట్‌మెంట్ వచ్చేస్తది. మనం చూసుకోవచ్చు. అదంతా హైలీ విజిబులే. ఎక్కడికి పోయింది అని ఏమి ఉండదు. అంతా అక్కడ మనకు విజిబుల్‌గానే కనిపిస్తది. ఎవ్రీ ఇయర్ మన స్టేట్‌మెంట్ మనకొచ్చేస్తది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ మనకి లాంగ్ టర్మ్ డిసబిలిటీ అని ఒకటుంటుంది. లాంగ్ టర్మ్ డిసబిలిటీ అంటే ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అయితే అది యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేకపోతే హెల్త్ పాడయ్యి ఆహ్, లాంగ్ సిక్ లీవ్ పెడితే అప్పుడేం చేస్తాము? ఆహ్, అన్ని లీవ్స్ ఉండకపోతే అప్పుడేం చేస్తాము? లాంగ్ టర్మ్ డిసబిలిటీ అప్లై చేస్తే వాడే మనకు వచ్చిన బై వీక్లీ ఎంతైతే వస్తుందో 2000 వస్తే 2000, 3000 వస్తే 3000 మనం ఎన్నాళ్ళు బాగోలేకపోతే అన్నోళ్ళు ఇస్తాడన్నమాట. 6 మంత్స్ అయితే 6 మంత్స్, 1 ఇయర్ అయితే 1 ఇయర్. బై డిఫాల్ట్ లాంగ్ టర్మ్ డిసబిలిటీ నుంచి వస్తది. ఎంప్లాయర్‌కి కాస్ట్ కదా! అది ఊరికనే పే చేయడానికి. అందుకని చెప్పేసి ఇలాంటివి ఏమైనా అయితే ఏమో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అని చెప్పి లాంగ్ టర్మ్ డిసబిలిటీ అన్నమాట. మన ఎంప్లాయ్‌మెంట్ పోదు. ఎంప్లాయ్‌మెంట్ లానే ఉంటది. బట్ మన సిక్‌నెస్ క్యూర్ అయినంత వరకు ఈ ఇన్స్యూరెన్స్ సపోర్ట్ చేస్తదన్నమాట. ఒక బెనిఫిట్. మీరు యంగ్‌గా ఉండి ఇది ఎక్కువ మంది అవైల్ చేసుకుంటారు. ఆల్‌మోస్ట్ 50 అంటే అన్‌లెస్ మీకు యంగ్ ఏజ్‌లో ఉన్నా కూడాని హెల్త్ రీజన్స్ ఎవరికైనా రావచ్చు కదా! సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఖచ్చితంగా బాగా బెనిఫిట్ అవుతది. చాలా మంది అవైల్ చేసుకుంటారు వాళ్ళ ఆ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తే గనక. అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఆల్‌మోస్ట్ 1.5% ఎంతో ఆఫ్ బై వీక్లీ పే వెళ్ళిపోతుంది దానికి. అండ్ ఒకవేళ లే ఆఫ్స్ అయ్యి, జాబ్ పోయి, ఇంకేదైనా అయ్యి జాబ్ పోతే అది అప్లై చేసుకుంటే మనకి ఆల్‌మోస్ట్ వీక్లీ $670 మనకి ఇస్తారన్నమాట. మాక్సిమం అమౌంట్ అది. మనం ఎంత ఎర్న్ చేస్తున్నామో మన హైయర్ రేంజ్‌లో ఉన్నామనుకుంటే మనకి ఎక్కువ ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తాడు. ఒకవేళ మన బై వీక్లీ ఎర్నింగ్స్ తక్కువలో ఉన్నాయనుకోండి. బై వీక్లీ పే మనం ఓన్లీ తక్కువ ఎర్న్ చేస్తున్నామంటే మనకి బై వీక్లీ పే తగ్గిపోతుంది. ఐ మీన్ వీక్లీ పే తగ్గిపోతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అని, డెంటల్ ఇన్స్యూరెన్స్ అని అవన్నీ ఉంటాయి కదా! సో, అది మీ ప్లాన్ బట్టి ఉంటుంది. ఇండివిడ్యువల్ ప్లాన్ అయితే ఒక అమౌంట్ ఉంటుంది. 1+1 అయితే వేరే ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ ప్లాన్‌కయితే వేరే ఉంటుంది. అది మీ ఎంప్లాయర్ బట్టి, వాళ్ళ ఇన్స్యూరెన్స్ ప్రొవైడర్ బట్టి నెగోషియేట్ చేసుకున్న ప్రైసింగ్ బట్టి మారుతుంది. కొంతమందికి $50 అడుగుతారు. కొంతమందికి $100 అదే ప్లాన్‌కి అడుగుతది. ఎలా నెగోషియేట్ చేసుకున్నారని బట్టి ఉంటుంది. అది మొత్తం అంతా కలిపి అక్యుములేట్ చేస్తే ఆల్మోస్ట్ సాలరీ 40% ఈ వీటికే పోతుంది. అంటే మన చేతికొచ్చేది ఓన్లీ 59-60% అంతే. అంటే ఇప్పుడు నేను చెప్పిన 90లో 60% అంటే ఆల్మోస్ట్ 55,000 మాత్రమే ఆల్మోస్ట్ టేక్ హోమ్ వస్తది. మిగతాదంతాని టాక్స్‌కో లేకపోతే ఏదో ఒక రూపంలో పోతది.
పెన్షన్‌లోకెళ్తుంది మాక్సిమం అమౌంట్. బట్ మనకది వెంటనే యూజ్ అవ్వదు కదా! మన ఇప్పుడు పాకెట్‌లో మనం ఎప్పుడు మెంటల్‌గా ఏం ఆలోచిస్తాం? ఎంతొస్తుంది చేతికి? ఆ రోజు ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నా అన్న కాన్సెప్ట్‌లోనే ఆలోచిస్తాం. సో, అదే విధంగా ఉంటది. బట్ ఓకే. సేవ్ అవుతుంది అన్న ఒక ఫీలింగ్‌లో మనం థింక్ చేస్తే ఓకే. ఎక్కడో ఒక దగ్గర ఉందిలే మన మనీ అనే టైప్‌లో ఉంటది. బట్ వెంటనే యూజ్ చేయలేము. మన ఫ్యూచర్‌కి కాబట్టి ఓకే. సరే వద్దులే ఇవాళ సేవింగ్ చేయలేకపోయినా సరే అక్కడ సేవ్ చేస్తున్న కాన్సెప్ట్‌లో ఉంటది. సో, ఆ విధంగా గడిచిపోతదన్నమాట. సో, అంటే మీరిప్పుడు చూస్తే ఆ 55 లాక్స్ నుంచి ఇప్పుడు మనం ఎంతకొచ్చేసాం 55,000 కెనేడియన్ డాలర్స్ అంటే ఆల్‌మోస్ట్ 30 లాక్స్‌కి పడిపోయాం. సో, ఇండియాలో 20 లాక్స్ ఎప్పుడో 4, 5 ఇయర్స్ బ్యాక్‌ది అది. 4 ఇయర్స్ బ్యాక్‌ది 2021లో అంటే. సో, ఇప్పుడు ఉండుంటే మేబీ నేను ఆర్గనైజేషన్ స్విచ్ అయ్యుంటుంటే ఆబ్వియస్‌లీ ఒక హ్యూజ్ జంప్ వచ్చి ఇప్పుడు 30, 35 లాక్స్ ఏమో ఎర్న్ చేస్తుండే ఈజీగా. ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావే బాబు అనుకుంటారు కదా! వెస్టర్న్ కంట్రీస్ రాంగానే కోట్లు గడించేస్తాం అనుకుంటే అంత ఈజీ కాదు. ఒకప్పుడేమో తెలీదు మరి నాకు. అంటే బాగా సెటిల్ అయిన వాళ్ళున్నారు. అంటే అప్పుడు ఈజీ అయ్యిందని నేను అనను. అప్పుడు ఇంకా కష్టమై ఉండుంటది. ఎందుకంటే ఇంతమంది ఒకే నేషనల్ వాళ్ళు వచ్చిన సినారియోస్ చాలా తక్కువ కదా! ఎవరో వస్తుండేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది వస్తూనే ఉన్నారు. ఇప్పుడంటే ఓపెన్ అయిపోయింది కాబట్టి అంటే అఫోర్డబిలిటీ పెరిగిందనుకోవాలి. ఇప్పుడు పాసిబిలిటీస్ వేరే ఉండేమో. బట్ ఎక్కువైతే ఇప్పుడైతే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అలా పెరిగిపోతూనే ఉంది కాబట్టి, అంత తరోగా సేవ్ చేయలేము. ఎందుకంటే పే చెక్ టు పే చెక్ మీరు ఒక విధంగా ఆలోచిస్తే. ఎందుకంటే ఒక పే చెక్ వచ్చాక ఓకే. ఎక్స్‌పెన్స్ అయిపోగానే మళ్ళీ ఇంకో పే చెక్. బట్ మరి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని అసలు ఏమి చేయము. అన్నీ దాచేసుకుంటాం అనుకుంటే మేబీ చాలా డబ్బులే మిగులుతాయి. సో, అది ఇండివిడ్యువల్ స్టైల్ బట్టి ఉంటది. లావిష్ హౌస్ కొంటాను అంటే మొత్తం మార్ట్‌గేజ్‌కెళ్ళిపోతది చాలా మందికి. సో, అది కూడా ఉంటది. నేను ఈ వీడియోలో అయితే ఓన్లీ సాలరీ కాన్సెప్టే మాట్లాడదాం అని డిసైడ్ అయ్యాను కాబట్టి అదే మాట్లాడుతున్నా. అసలు మార్ట్‌గేజ్ ఎలా ఉంటుంది అవన్నీ కూడాని ఆ తర్వాత వీడియోలో ఎప్పుడైనా డీటెయిల్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. బట్ మీరు సింగిల్‌గా ఉండి మీరు సాలరీస్ ఎర్న్ చేయగలిగితే మాత్రం సేవింగ్ చేసే స్కోప్ ఎక్కువే ఉంటది. సెటిల్ అయ్యి బా ఎనఫ్ సేవింగ్స్ చేసుకోగలుగుతున్నాం అనుకున్నప్పుడు తర్వాత మ్యారేజ్ చేసుకుంటే ఆబ్వియస్‌లీ అప్పుడు వేరే లైఫ్ వేరే ఉంటది. సో, మన ఇండియాలో గూడా అనుకుంటుంటాం గదా! సో, ఇద్దరు పని చేస్తే గాని గడవదురా బాబు అన్న టైప్‌లో. ఇక్కడ గూడా అదే ఉంటది. ఇద్దరు పని చేస్తే గాని గడవదు. సో, ఎక్కడ కూడాని సేమ్ అక్కడైనా అదే మెథడాలజీ, ఇక్కడైనా అదే మెథడాలజీ రన్ అవుతది. ఇక్కడ కూడా అందరూ ఇండివిడ్యుయల్‌గానే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు రెస్టారెంట్‌కి మనం ఎళ్ళామనుకోండి, ఫ్రెండ్స్‌తో "ఒరేయ్! నేను కట్టేస్తారా" అని జెప్పేసి కట్టేస్తాం. అదే ఫ్యామిలీతో ఎళ్తే "అరేయ్! నేను కట్టేస్తానురా తమ్ముడు" అని జెప్పేసి కట్టేస్తాం. సో, ఇక్కడ మాత్రం ఎలా ఉంటది? రెస్టారెంట్స్‌కెళ్తే వెయిట్రెస్ అడుగుతది కంబైన్డ్ బిల్లా? లేకపోతే ఇండివిడ్యువల్ బిల్లా? ఇండివిడ్యువల్ బిల్ అంటే ఎవరిది ఆళ్ళు తెచ్చేస్తారు. పే చేసేస్తారు అందరూని. సో, ఇది ఫ్యామిలీగా ఎళ్ళినా కూడా ఇండివిడ్యువల్‌గా పే చేసే టైం ఉంటది. అన్‌లెస్ వాళ్ళు పార్టీ ఇస్తున్నామని చెప్పి ఇస్తే తప్ప అలా ఉండదు. లేకపోతే అందరూ గ్యాదర్ అయ్యి ఇండివిడ్యువల్‌గానే పే చేసుకొనొచ్చే టైప్ ఆఫ్ కాన్సెప్ట్, ఎన్వైర్న్‌మెంట్ అలా ఉంటది. ఇక్కడ కెనడా అనే కాదు, యూఎస్ అయినా ఉంటది. మన దగ్గర మాత్రం అలా ఉండదు. అదేంటో అది కొన్నిసార్లు అది మిస్ అవుతాం ఖచ్చితంగా. అంటే ఇక్కడ మనకు ఎవరు పే చేస్తే ఎళ్తామని కాదు. బట్ జనరల్లీ సో, అది ఫ్యామిలీతో కూడా ఎళ్లి అలాగా చేస్తే కొంచెం వియర్డ్ అనిపిస్తది. బట్ దట్స్ ఓకే. ఐ మీన్ వాళ్ళకి అలా అలవాటయింది. వాళ్ళకి యూజ్ అయింది కాబట్టి వాళ్ళనేమి అనలేము. వాళ్ళిష్టం. బట్ అది ఈరోజు కథలు. సో, హ్మ్. మీకు కాంటెంట్ ఇప్పుడు చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ ఆఫ్ ఇట్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.